ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే కరెంటు మీటర్లు ఉన్న వారందరూ తప్పనిసరిగా ఈ ఒకటైతే చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ పెట్టారు. అయితే ఈ ఒకటి చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మీ యొక్క మొబైల్లోనే మీరు ఈ ఒకటి అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ విత్ ప్రూఫ్ ద్వారా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదండి నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వం కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక కొత్త రూల్ అయితే పెట్టారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఇక్కడ మనకేంటంటే ఫోన్ నంబర్లు లింక్ చేసుకోవాలని చెప్పేసి విద్యుత్ శాఖ సూచించింది. దీనివల్ల పవర్ కట్ అయ్యే ముందు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంతరాయం ఏర్పడుతుందనే మెసేజ్ అనేది వస్తుంది. బిల్లు వివరాలు మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్ నంబర్ లింక్ చేయడానికి వినియోగదారులు వెబ్సైట్ కూడా అయితే ఇచ్చారు, సందర్శించాలని విద్యుత్ శాఖ కోరింది. లేదా మీటర్ రీడింగ్ వచ్చినప్పుడు ఫోన్ నంబర్ ఇవ్వాలని చెప్పేసి తెలిపింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇళ్లల్లో కరెంటు మీటర్లు అయితే ఉంటాయి. సో మీ యొక్క ఇంట్లో కరెంటు మీటర్ ఉంటే కనుక తప్పనిసరిగా ఒకటి అనేది చేయించుకోవాలి. అలాగే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు పొలాల్లో కూడా కొన్ని మీటర్లు అనేది ఉంటాయి. సో ఎక్కడైనా ఉంటే కనుక మీటర్ ఉన్న దగ్గర అంతా తప్పనిసరిగా ఈ ఒకటి అనేది చేసుకోవాలి. ఏంటంటే మీ యొక్క మొబైల్, మీరు ప్రజెంట్ ఏ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా మీరు ఎంటర్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే కనుక పవర్ ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు వస్తుంది అనేది మీకు సందేశం అనేది పంపిస్తారు. చేసుకోవడం ఎలా చేసుకోవాలో తెలియకపోతే కనుక నో ప్రాబ్లం అండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతి నెల మనకు ఏంటంటే రీడింగ్ కోసము సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఒక వ్యక్తి వస్తారు కదా, సో అతని దగ్గర మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చినా కానీ అతను కూడా మీకు అప్డేట్ అనేది చేసి ఇచ్చేస్తాడు. సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనకు తప్పనిసరిగా కరెంట్ మీటర్లు ఉన్న వాళ్ళందరూ ఈ ఒకటి అనేది చేసుకోవాలని చెప్పేసి కొత్త రూల్ అయితే వచ్చింది. తప్పనిసరిగా చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.